योगराज श्री कृष्ण भगवान పరమాత్మకి జై. అంటే నేను మర్మాలు ఎలా చెప్తున్నానంటే సింపుల్గానే కొన్ని ఎక్కువసేపు మాట్లాడినా అందులో మర్మం గమనించండి. ఇంతసేపు మాట్లాడిన దానికి అంటే ప్రీవియస్ మాట్లాడిన దానికి సింపుల్గా చెప్తాను. భగవంతుడు భోగాలు చూపించాడు, రోగాలు చూపించాడు, అందులో పునర్జన్మ కర్మలు ఎలా ఉంటాయని చూపించాడు. అలాగే బంధాలు విలువ తెలియజేస్తున్నాడు. ఎన్నో కుళ్ళు వాసనలు ఎన్నో ఉంటాయి, అవి కావాలా? ఈ కష్టాలు పడుతున్నావు, ఈ వైరాగ్యం తెలుసుకున్నావు, నన్ను చూసావు, నేను కావాలా, ఇది కావాలని అడిగాడు ఆయన. జ్ఞాని దీన్ని కోరుకుంటాడు, త్రికాలజ్ఞుడవుతాడు, సాధించి శోధన చేసుకుని. అజ్ఞాని భోగాలు భగవంతుడు ఇచ్చాడు చాలు, ఈ కామం స్త్రీలు ఇవే గొప్పలు ఇటుపోతాడు. తెలుసుకోండి, సింపుల్గా చెప్తున్నా. ఎప్పుడైతే మనం వైరాగ్యం చెందుతామో, విరక్తి చెందుతామో, ఖచ్చితంగా అది మనిషి దశలో 3 దశలు ఉంటాయి: భోగం, రోగం, యోగం. ఈ యోగి జన్మెత్త యోగా వైరాగ్య ఆలోచన రావాల్సిందే. సంసార జీవితంలో ఉంటే సంసార బంధాలని కూడా 3 ముచ్చట్లు ఎప్పుడైనా సరే, ఎవరికైనా సరే, మా అయితే ఒక నెల 2 నెలలు 3 నెలలు బిడ్డలు పుట్టిన తర్వాత ఇంక వాళ్ళకి వేరియేషన్స్ ఏర్పడిపోతాయి. ఈ వాసనలు ఇవన్నీ కొన్ని చెప్పుకొని నేను ఉచ్చరించకూడదు, అనకూడదు. అదొక లోకం, అదొక కంపు లోకం. తెలియదు, దిగితే కానీ తెలియదు. నాకు తెలిసి అవన్నీ వీక్షణ చూడాలి. వైతరిణి జీవితాలు ఇవన్నీ కూడా, వైతరిణి జీవితాలు, మా నదిలో పడిపోయే జీవితాలు ఇవన్నీ కూడా. ఆ సంసార బంధాలు మాట్లాడగా, సాగరాలు మాట్లాడగాదు, సంసార సాగరం ఎంతుంటే ఆ వాసనలకి ఇవన్నీ విరక్తి చెందిపోయి మనిషి వైరాగ్యమైన అవ్వచ్చు, లేదా సంసారాన్ని వదిలేసి వేరే ఇంకొక అమ్మాయితోనే పోవచ్చు. ఇలా భోగాలు వెళ్ళచ్చు. తర్వాత రోగం అయిపోయి పోతాడు, లాస్ట్కి హాస్పిటల్లో పడతారు. అప్పుడు వారికి ఏమొస్తుంది అనిపిస్తుంది అంటే ఆలోచన, అయ్యయ్యో నా జీవితాన్ని పాడు చేసుకున్నాను. అంటే యోగి వేమన అలాగే అనుకున్నాడు, ఇన్ని బాధలు పడ్డాను, ఎందుకు చిచ్చి సంసార సుఖాన్ని ఎవరి దగ్గరికి వెళ్ళేది కంపు వాసనలే కదా, చిచ్చి అయ్యో ఇంతటి మానవ జన్మని ఉపయోగించుకోలేకపోయినాయి. ఆయన ఎవరో చాగంటి కోటేశ్వరరావు గారు ప్రతిరోజు చెప్తూనే ఉన్నాడు, బుర్ర తింటూనే ఉన్నాడు, రామానమని, దైవాన్ని స్మరించమని. ఆ గరికపాటి వారు చెప్తున్నాడు, శర్ముఖ శర్మ గారు చెప్తున్నాడు, ఎంతో మహానుభావులు చెప్తున్నారు. విన్నానే కానీ నేను వదిలేశాను, ఏనాడు ఆక్రమింపు చేసుకోలేదు. ఇప్పుడు నా జ్ఞప్తికి వస్తుంది, నీ శరీరం ఏం చేయగలను, నీ రోగం అయిపోయిన శరీరం పనికిరా. అందుకని తెలుసుకోండి, ముందుగానే మేల్కోండి. అందుకనే చెప్తున్నా, ప్రతి వ్యక్తి జీవితంలో కూడా 3 దశలు ఉంటాయి. భోగాల గురించి విరక్తి వస్తుంది, తర్వాత రోగానికి వెళ్ళిపోతాడు. వైరాగ్యంకి వెళ్ళినా తాత ఉపయోగం, శరీరం పోయింది కానీ శక్తి మొత్తం పోయింది, రోగంతో పడుకున్నాం. అందుకని ముందుగానే మేలుకొని, ఫస్ట్లో ఆదిలో యోగి అయినా పర్వాలేదు, మధ్యలో యోగి అయినా పర్వాలేదు, చివరి యోగి శరీర శక్తి ఉంటే పర్వాలేదు. అది మళ్ళీ తిరిగి ఇంకో జన్మ కారణం అవుతుంది. ఛాన్స్ లేదనుకో, భోగం గురించి పునర్జన్మ అనుభవించాల్సిందే. అంటే ఎప్పుడైతే బిడ్డలకి అంటాడో, ఎవరైనా సరే, నేను కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక వ్యక్తికి అంటే ఒక స్త్రీకి గర్భశోకాన్ని నేను ఎప్పుడైతే కలిగిస్తానో, బిడ్డకి ఆ గర్భంలో ఉన్నటువంటి ఆ బాధలు ఎప్పుడైతే కలిగిస్తానో, నా వల్లే కదా అది. అంటే ఇరువురు, స్త్రీ పురుషులు ఇద్దరు మళ్ళా తిరిగి అనుభవించాల్సిందే ఆ గర్భ శోకాన్ని. అవసరమా? ఈ వలయం అవసరమా? తెలుసుకోండి. అందుకనే భోగాల వైపు వెళ్తారా, కష్టాలున్నా, వైరాగ్యాలు విరక్తి అయిపోయి సన్యాసాశ్రమం తీసుకుని హరే కృష్ణ అంటూ కాషాయ బట్టలు కట్టుకుని పుణ్యక్షేత్రాలకు వెళ్తారా, తెలుసుకోండి. అది మన చేతుల్లో ఉన్నది. అది అందరికీ సాధారణంగా అంటదు. ఇన్ని చెప్పినా కామం వెంటాడుతుంది నాకు. ధర్మానికి అధర్మానికి తేడా ఏమిటి? క్షణం కూడా ఒక అక్షరమే. అదే కామాన్ని నిగ్రహించుకోవచ్చు, క్షణాలు వదులుకోవచ్చు, 2 ఉంటాయి. అందుకని చివరి వరకు పరీక్ష. అది భగవంతుడిని, అమ్మవారిని ప్రతి క్షణం అమ్మ అని తలుచుకుని, అమ్మకి కొన్ని లింక్ పెట్టే, అమ్మ నేనేం పాడైపోయినా నీదే బాధ్యత, ఈ గుండెల స్థానం నీకే, నాకు ఈ బంధాలు భోగాలు అనిపించాలి, నాకు లేదు, నీకన్నా సృష్టిలో గొప్పవాళ్ళు ఎవరు లేరు, నాకు ఇవన్నీ క్షణిపై నాకు వద్దు, కాపాడతావు. నువ్వు నిజంగా శివపత్మేనా, ధర్మపత్మేనా? పెట్టాలి, అమ్మ అనాలనిసింది అలాగా. నువ్వు మహాభక్తుడా శిరోమణి, నిజమే, సత్యమే. నా రాముడు శ్రీరామపద భక్తుడు సత్యమే, నా రాముడు ఏకపత్ని సత్యమే, ఇది నిజమే. నేను యోగిగా ఉండుట, మహాయోగిగా ఉండుట, నన్ను కాపాడుటకు అమ్మ ఎన్నడూ రక్షిస్తుంది, ఇది సత్యమైతే అని చెప్పి అమ్మగిలికి పెడతా. అమ్మ చర్చలు కాదంటుందా? అమ్మ కాదంటుందా? అమ్మ బిడ్డ పాడైపోతే ఊరుకుంటుందా? అమ్మ కొడుతుంది, కాపాడుతుంది. ఆ నమ్మకం భగవంతుడు శరణు వేడి వదిలేయాలి.
ఆయనే కాపాడుతాడు. ఇది నమ్మిన వాడికి నమ్మినంత. హరే కృష్ణ. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. ఎవరిని ఇబ్బంది పెట్టాలి లేదు. తెలుసుకోండి భోగాల్లో ఎన్ని బాధలు ఉంటాయో. చాలా బాధలు ఉంటాయి. ఫోన్ కాల్ వస్తుంది. హరే కృష్ణ.